భీముడికి మాట ఇచ్చిన హనుమంతుడు కురుక్షేత్రంలో అర్జునుడి రథం పైన కూర్చొని ప్రతిరోజు యుద్ధంలో జరుగుతున్న సన్నివేశాలను చూస్తూ ఉంటాడు. 17వ రోజు విజృంభించిన కర్ణుడి బాణాల దాటికి శ్రీకృష్ణుడి కవచం ఊడిపోతుంది. దాంతో కర్ణుడు వేస్తున్న బాణాలు శ్రీకృష్ణుడి శరీరంలోకి ఒక్కొక్కటిగా దూసుకుపోతూ ఉంటాయి. రథంపై నుండి ఇదంతా చూస్తున్న హనుమంతుడు ఆవేశంతో ఒక్కసారిగా కిందకి దూకి యుద్ధ భూమి మొత్తం కంపించిపోయేలా గట్టిగా గర్జిస్తాడు. ఆ గర్జన శబ్దానికి ఇరు సైన్యాలు యుద్ధాన్ని ఆపేసి భయంతో చెల్లాచెదురులు అయిపోతాయి. కోపంగా తన వైపే చూస్తున్న హనుమంతుడిని చూసి కర్ణుడు మోకాళ్ళ మీద కూర్చొని హనుమంతుడిని క్షమించమని నమస్కరిస్తాడు. ఇది గమనించిన శ్రీకృష్ణుడు హనుమంతుడి వద్దకు వచ్చి హనుమంతుడి భుజం మీద చేయి వేసి, హనుమా, ఇది త్రేతాయుగం కాదు, నేను ఇప్పుడు రాముడిని కాదు, కోపానికి తగిన సమయం అంతకంటే కాదు. నువ్వు ఇలా ఇంక కొంతసేపు కర్ణుడి వైపు చూస్తే నీ చూపుకే కర్ణుడు చచ్చిపోతాడు. నువ్వు తిరిగి వెళ్లి రథంపై వెళ్లి కూర్చో అని చెబుతాడు. అప్పుడు హనుమంతుడు అలిగిన చిన్న పిల్లవాడిలా శ్రీకృష్ణుడి వైపు చూస్తూ మరో మాట మాట్లాడకుండా వెళ్లి రథం పైన కూర్చుంటాడు. ఫ్రెండ్స్, హనుమ ఆశీస్సుల కోసం జై హనుమాన్ అని కామెంట్ చేయండి.